హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ బ్లాగ్లో నేనేం చెప్తాను అంటే నా జీవిత సాక్ష్యము, డివోషనల్ బ్లాగ్ ఇది. చాలామంది అడుగుతున్నారు ఏంటి అంటే డివోషనల్ బ్లాగ్స్ ఎప్పుడు చేస్తారు చూద్దామని వెయిట్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు. సో దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను జీవిత సాక్ష్యం చెప్దాం అనుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఫస్ట్ బై బర్త్ క్రిస్టియన్ అయితే కాదు, మధ్యలో కన్వర్ట్ అయ్యాను నేను క్రిస్టియన్గా. ఫస్ట్ నుంచి నేను హిందూ పూజలు బాగా చేసేదాన్ని, హిందూస్నే నేను. సో నాకు ఎలా తెలుసు అంటే క్రిస్టియన్ అనేది, మా అమ్మ చిన్నప్పుడు మా అన్నయ్య పుట్టాలి అని చెప్పి ప్రేయర్ చేసుకునేది. అప్పుడు చిన్నగా నాకు కొంచెం తెలుసు. చిన్నప్పుడు నేనేం చేసేదాన్ని అంటే చిన్న ప్రేయర్స్ లాగా, అంటే ప్రేయర్ ఎలా చేయాలి అనేది అయితే నాకైతే అసలు తెలీదు. ఏమని చేసేదాన్ని అంటే మా అమ్మని అడుగుతాం కదా, అలానే ఏసయ్యా అని చెప్పి మా అమ్మ కిరాణా షాప్కి అలా పంపించేది. ఆ టైంలో నేను ఏం అడిగేదాన్ని అంటే అమ్మని అడగకుండా ఏసయ్యా నాకు అమ్మ ₹10 ఇవ్వాలి అని చెప్పి అడిగేదాన్ని. ఈ టైంలో అయితే ₹10 లేదులే, కానీ ఈ రోజుల్లో 97 2000 అప్పుడైతే ఉంది కదా ₹10. అప్పటి రోజులు అయితే ఉంది కదా, ఆ ₹10 అయితే అడిగేదాన్ని నేను. అంటే చిన్నపిల్లలకి ఇంకా అంతకంటే పెద్ద ఏం అడగాలో కూడా నాకైతే తెలియలేదు అప్పుడు. సో నేనైతే అది అడిగాను. అది అడగగానే అమ్మ నేను అడగకుండానే ఇచ్చేది. ఒక్కొక్కసారి నేను అడిగినా కానీ తిట్టేదేమో, కానీ నేను ఎప్పుడైతే ఇవ్వవా అని చెప్పి అడిగినప్పుడైతే ఖచ్చితంగా తీసుకొచ్చి ఇచ్చేది అడగకముందే. సో నాకు అలా తెలుసు, అలా నేను చేసేదాన్ని అనమాట. చిన్న ప్రేయర్స్ అని నేను అనుకుంటున్నా, అలా చేసేదాన్ని. అవును, ప్రేయర్ అంటే ఏం పెద్ద వర్డ్స్తో చేయాల్సిన పని లేదు, పెద్ద పదాలు ఉపయోగించి చేయాల్సిన పని లేదు. ఊరికే మనం మనుషుల్ని అడిగినట్లే దేవుణ్ణి అడగటం, అంతే. నేను అలానే అడిగాను, అప్పుడు నాకు వచ్చేసింది ₹100. ఇప్పుడు అంటే పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఆ చిన్నప్పుడు అప్పుడు నేను కావాలనుకున్నప్పుడు ఇవ్వటం అనేది పెద్ద విషయమే నాకు. సో అలా నాకు చాలా జరిగాయి. అలా చిన్న అవసరానికి పెద్ద అవసరానికి ఏదైనా ఫస్ట్ నోట్లో నుంచి వచ్చే పదం అయితే యేసు అనే వచ్చేది నాకు. నేను ఎలా బాప్తిజం తీసుకున్నాను అంటే 2018లో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ అన్నయ్య పాస్టర్ అనమాట, కజిన్. అన్నయ్య పాస్టర్ అయినప్పుడు చెప్పాడు, ఇలా బాప్తిజం తీసుకోవాలి, బాప్తిజం తీసుకోకుండా ఉంటే మంచిది కాదు అది అని చెప్పాడు. సో అది తీసుకుందాం అనుకున్నాను. దీనికంటే ముందు స్టోరీ ఏం జరిగింది అంటే, నాకు మ్యాచెస్ చూస్తున్నారు. మ్యాచెస్ చూసేటప్పుడు నేను మా అమ్మతో అన్నాను, అమ్మ అయితే క్రిస్టియన్గా ఉందని. అప్పటికి తెలిసింది, కొంచెం వస్తుంది కదా, అప్పుడు తెలిసింది నాకు, అంతా తెలిసింది. నువ్వైతే మంచిగా ఉందాం అనుకుంటున్నావు, నాకైతే హిందువులు ఇచ్చి చేస్తా అంటున్నావు. లేదు, నేను అసలు ఎందుకన్నానో తెలీదు. నేనైతే ప్రిపేర్ అయ్యి అనలేదు, ఏది అనలేదు. నేను అసలు చర్చికి వెళ్ళేదాన్ని కాదు, ఏమీ కాదు. కానీ ఎందుకు వచ్చిందో తెలియదు నోట్లో నుంచి. ఏమన్నాను అంటే, నాకు అయితే దేవుణ్ణి నమ్ముకున్న అబ్బాయే కావాలి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని అయితే నేను చేసుకుంటాను అని చెప్పేసి ఇంకా ఏడ్చేసాను. అలా అరిచి ఏడ్చిన తర్వాత అమ్మ చాలా బాధపడి దేవుని దగ్గర ప్రేయర్ చేసుకుంటుంటే వెంటనే అప్పుడే మా హస్బెండ్ మా మామయ్య గారు ఇద్దరు వచ్చారు, మా ఇంటికి వచ్చారంట. నేనైతే లేను అక్కడ. ఇద్దరు ఇంటికి వచ్చినప్పుడు ఇంకా అమ్మ అనుకుంది ఈ మ్యాచ్ ఫిక్స్ అవుతుంది అని చెప్పేసి అనుకొని అలా ప్రేయర్ చేసిన తర్వాత నేను అసలు ఎలా మారాను అంటే, మా అన్నయ్య ఉన్నాడని చెప్పాను కదా, పాస్టర్, మా అన్నయ్య కజిన్. ఆ అన్నయ్య పాస్టర్ కాబట్టి నాకు ఇలా బాప్తిజం తీసుకోవాలి అది ఇది అని చెప్పాడనమాట. అప్పుడు నేను అన్నయ్య వాళ్ళ ఇంట్లో 50 నుంచి 60 days దాకా ఉన్నాను. నేను ఇంట్లో ఉన్నప్పుడే నాకు అంతకుముందు అసలు ప్రేయర్ చేయడం ఎలా అనేది, వాక్యం అనేది నాకు ఏది కూడా తెలియదు అసలు నాకు. అలాంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ తెలిసాయి. నేను ప్రేయర్ చేసుకునేటప్పుడు కానీ ఎలా చేసుకోవాలని చెప్పడము కానీ అన్నీ అన్నయ్య చెప్పేవాడు. పొద్దున్నే అన్నయ్యే కాదు, మా అమ్మ అయితే 4ంటికి లేపేది. అమ్మ అంటే మా అన్నయ్య వాళ్ళ అమ్మ. పొద్దున్నే 4ంటికే లేపి ఇంకా పాటలు పాడుతూ ఉండేది. పాటలు పాడుతుంటే నాకు కూడా పాడాలనిపించి నేను కూడా పాడేదాన్ని. అలా పాటలు నేర్పించడం అనేది జరిగింది. పాటలు, ప్రార్థన అన్నీ అక్కడే నేర్చుకున్నాను నేనైతే. అంతా జరిగిన తర్వాత ఏమైంది, ఒకసారి పరిశుద్ధాత్మ అందరికీ ఉంది, నాకు లేదు అని చెప్పి చాలా బాధపడ్డప్పుడు అన్నయ్య అన్నాడు, ప్రేయర్ చేసుకుంటే ఎవరికైనా వస్తుంది అని చెప్పాడు. సో నేనైతే ప్రేయర్ చేసుకున్నాను.
సో ఇవి తప్పితే నాకు ఇంకెవరు లేరు. నాకు వాళ్ళందరిది చూస్తుంటే నాకు కూడా పరిశుద్ధాత్మ కావాలనిపిస్తుంది. సో నాకు ఇస్తావా, నువ్వు అడిగితే ఇస్తావంట అని చెప్పి అన్నాను. ఇదే ప్రేరణ అది. ఇంకా ఏదో పెద్ద పెద్ద మాటలతో అయితే నేనేమీ చేయలేదు. లాస్ట్ కేసు నామలు అడుగుతున్నాను అని చెప్పి అంటాను తప్పితే ఇంకా నేనేది ఎక్కువేం చేయను. మనస్ఫూర్తిగా చేస్తాను అంతే. మనస్ఫూర్తిగా మనుషులతో మాట్లాడే బదులు దేవుడితో మాట్లాడతాను అంతే. అలా అడిగినప్పుడు దేవుడు ఎమ్మటే నాకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ఇచ్చిన తర్వాత ఒకరోజు చర్చిలో అందరూ ఆదివారం రోజు సాక్ష్యాలు చెప్తారు కదా, అలానే ఈసారి మా అక్క వాళ్ళ అబ్బాయి సాయి, తన పేరు సాయి, సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని అంటే, నేను దేవుని కృపను బట్టి ఒక పాట రాశాను అని చెప్పి అన్నాడు. ఆ పాట రాశాను అంటే నాకు చాలా బాగా అనిపించింది. నేను పాట రాయలేకపోయినా. నా తర్వాత తీసుకున్నాడు సాయి బాప్తిసము, నేను ముందు తీసుకున్నాను బాప్తిసము, కానీ నేనైతే పాట రాయలేకపోయాను అని చెప్పి చాలా బాధపడ్డాను. మళ్ళీ దేవుణ్ణి అడిగాను. ఏ ఇబ్బంది వచ్చినా ఏ బాధ వచ్చినా నేనైతే దేవుణ్ణి అనడం నేర్చుకున్నాను. సో దేవుణ్ణి అడిగాను, దేవా నేను ఒక్క పాటైనా రాయాలి అని చెప్పి అడిగాను. దేవుడు నా మొర ఆలకించి ఒక్క పాట రాయటం కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 44 పాటలు రాసేటట్లు చేశాడు. దేవుని కృపను బట్టి నాకు అసలు పాటలు పాడటమే రాదు సరిగ్గా. అలాంటి దానైనా నాతో పాటలు రాపిచ్చి పాటలు పాడిపించాడు. దాన్ని బట్టి దేవునికే వందనం, దేవునికే స్తోత్రములు. ఇంకా ఏమి జరిగిందంటే నా జీవితంలో ఇంకా చాలా జరిగాయి. అసలు చెప్పుకుంటూ పోతే అసలు టైం కూడా సరిపోదు. అందుకనే నేను మెయిన్వి చెప్తాను. ఇంకోటి చెప్పాలి అంటే మా మ్యారేజ్. అసలు మ్యారేజ్ అయితే మాకు ఇంతకుముందు వెళ్ళి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మా నాన్నకి తెలియదు, మా అమ్మకి ఎవరికి తెలీదు. క్రిస్టియన్ మ్యారేజ్ అయితే మాకు కొత్త అసలు. అట్లాంటిది మా నాన్నకి ఆ టైంలోనే ఫీవర్ వచ్చింది, ఫుల్ ఫీవర్. అసలు ఎప్పుడూ లేదు అంత ఫీవరు, హెడేక్ అంతా ఫుల్గా ఉంది. అలాంటి టైంలో దేవుని కృపను బట్టి అసలు చాలా బాగా జరిగింది మ్యారేజ్ అయితే. రాను అని చెప్పి అన్న వాళ్ళు కూడా వచ్చారు. కేవలం దేవుని కృపను బట్టే వచ్చారు. ఎంతగానో బాధపడ్డాం ముందు రోజు కూడా, ఎవరు రారేమో, ఇంకా క్రిస్టియన్ మ్యారేజ్ కదా, హిందూ నుంచి కన్వర్ట్ అయ్యాం కాబట్టి మ్యారేజ్కి రావడం కూడా కష్టమే, ఇంకెవరు రారేమో, అన్ని ఫంక్షన్ హాల్ అన్ని బుక్ చేసాము. కానీ లోపలైతే ఎంతో బాధ. మా మ్యారేజ్ 10ంటికి మార్నింగ్ జనవరి 26th మా మ్యారేజ్ జరిగింది, 2019. ఆ మ్యారేజ్లో కూడా మేము వెళ్ళగానే స్టార్టింగ్ 10కి వెళ్ళాము. 10కి వెళ్ళినప్పుడు చూస్తే 10 మంది తప్పితే ఎవ్వరు లేరు. నాకు ఇంకా బాధ అనిపించడం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక, మ్యారేజ్ అనేది గ్రాండ్గా జరగాలి, గ్రాండ్గా చేసుకోవాలి అని చెప్పేదే నాకు బాగా కోరుకున్నది. ఆ కోరిక నెరవేరదేమో అని చెప్పేసి చాలా బాధ అనిపించింది. వెళ్ళేసరికి అదేంటి 10 మంది ఉన్నారు అది ఇది అని చెప్పి బాధపడ్డాను. రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి చూస్తే మొత్తం అందరు నిండిపోయారు. అసలు నిజంగా చాలా షాక్ అయ్యాను. అప్పుడైతే చాలా మంది వచ్చారు. ఇంకా కొంతమంది అయితే అసలు నిజంగా నిల్చోడానికి కానీ కూర్చోడానికి కానీ ప్లేస్ లేకుండా వెనక కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా నిండిపోయింది. అసలు ఒక్కలేని వస్తారా రారా అని చెప్పి టెన్షన్ పడ్డ మాకు అలా జరిగింది. చాలా గ్రాండ్గా జరిగింది. కుదిరితే అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను ఖచ్చితంగా. అసలు పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది, కొంతమంది అయితే మా అమ్మ చెప్పింది, కొంతమంది అయితే వీళ్ళు అసలు పెళ్ళి ఎలా చేయలేస్తారు అని చెప్పి చూడడానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారంట. అలా ఉన్నా కూడా వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ బాగా జరిగింది, గ్రాండ్గా జరిగింది పెళ్ళి అని చెప్పి అన్నారు. దాన్ని బట్టి చాలా సంతోషం పడుతున్నాం మేమైతే. నిజంగా అది అయితే ఎప్పటికీ మర్చిపోలేను నా లైఫ్లో. ఎందుకంటే అంత గ్రాండ్గా జరగాలనుకున్నాను కదా, ఇంకెక్కువ గ్రాండ్గా జరిగింది. సో దాన్ని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. దాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. దాని వెనక ఎంతో మంది ప్రేయర్స్ ఉన్నాయి. ఒక్కళ్ళిద్దరి ప్రేయర్స్ కాదు. మాది చింతపల్లిలో మా అన్నయ్య పాస్టర్ అని చెప్పాను కదా, చింతపల్లిలో సంఘం ఎంతగానో ప్రార్థన చేశారు మా మ్యారేజ్ కోసం అని చెప్పేసి. అలా ప్రార్థన చేసినప్పుడు కార్యం జరిగింది. నిజంగా సంఘం ప్రార్థన చేస్తే సంఖ్యలు విడిపోతాయన్న రీతిగా అలా జరిగింది. ఒక సంఘం కాదు, 2 సంఘాలు చేశాయి ఖమ్మంలో. మా హస్బెండ్ వాళ్ళ సంఘం కూడా ఖమ్మంలో వాళ్ళది ఉంది. వాళ్ళు కూడా ప్రే చేశారు మా మ్యారేజ్ కోసం అని చెప్పేసి. సో 2 సంఘాలు మా కోసం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దాని రిజల్ట్ కూడా అలానే ఉంది. నిజంగా దాన్ని బట్టి దేవునికే వందనం, దేవునికే స్తోత్రములు. ఇంకొకటి ఏంటి అంటే నా జీవితంలో జరిగిన సాక్ష్యము. మా మ్యారేజ్ అయిన తర్వాత 1 year వరకు హ్యాపీగానే గడిచిపోయింది.
అప్పటి నుంచి పిల్లలు లేరనే బాధ ఎక్కువైపోయింది బాగా. అవును, ఎన్ని ఉన్నా ఏది ఉన్నా కానీ పిల్లలు లేకపోతే ఆ బాధ వేరు, అది పడ్డ వాళ్ళకే తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే నిజంగా ఆ టైంలో నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నప్పుడు ఆ డాక్టర్ ఏమని చెప్పింది అంటే, నీటి బుడగలు ఉన్నాయమ్మా, నీటి బుడగలు పోవాలి అంటే కష్టం, ఇప్పట్లో అయితే అందదు, సంవత్సరం వరకు మెడిసిన్స్ అయితే వాడాల్సి వస్తుంది, పక్కాగా మెడిసిన్స్ వాడినా నీకైతే ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పలేను అని చెప్పింది. ఎందుకంటే బోత్ సైడ్స్ ఉన్నాయి, నీకు ఒక్క సైడ్ ఉంటే ఏమన్నా అందే ఛాన్స్ ఉంటుంది, కానీ నీకు బోత్ సైడ్స్ ఉన్నాయి నీటి బుడగలు అనేవి అని చెప్పి అన్నది. సో అప్పుడు నాకు ఇంకా చాలా బాధ అనిపించింది. అవును, ఇంకా నాకు గర్భఫలం రాదా అని చెప్పి చాలా బాధ అనిపించింది. ఆ బాధలో ఉన్నప్పుడు ఎవరు ఏ మాట అన్నా కానీ చాలా బాధ అనిపిస్తుంది కదా. అలా నన్ను చాలామంది చాలా మాటలు అన్నారు. ఆ మాటలను బట్టి నాకు ఎంతో బాధ అనిపించేది. బాధపడ్డా అని నేనైతే ఒకసారి వాక్యం విన్నాను. వాక్యం విన్నప్పుడు ధను అనే కానీ ఎవరైనా చెప్పినప్పుడు కూడా, అన్నయ్య చెప్పినప్పుడు కూడా, ఏదైనా నువ్వు బాధపడితే పడు, కన్నీళ్ళు కారు, కానీ మనుషుల దగ్గర ఏడవకు, మనుషుల దగ్గర బాధపడకు. ఎందుకు అంటే మనుషులు ఏమి చేయలేరు. నువ్వు అదే బాధ, నీకున్న బాధని దేవుని దగ్గర మోకాలు వేసి దేవుని దగ్గరికి చెప్పుకో అని చెప్పి, దేవునితో చెప్పుకో అని చెప్పాడు మా అన్నయ్య. ఆ మాట నాకు ఎప్పుడు ఏ బాధ అనిపించినా నేను ఆ మాటను పట్టుకొని ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని. అలానే గర్భఫలం అప్పుడు కూడా మెడిసిన్స్ అంటే నేను కూడా అదే అనుకున్నా, వద్దు, నేను యేసయ్య నన్ను సృష్టించాడు. ఆదికాండంలో బైబిల్లో ఫస్ట్ పేపర్లో ఉంటుంది ఏమని అంటే, దేవుడు తన సొంత చేతులతో మనల్ని చేశాడని చెప్పి ఉంటుంది, తనే సృష్టించాడని చెప్పి ఉంటుంది. సో దేవుడే తనే చేసినప్పుడు దేవుడే ఇస్తాడు కదా, దేవుడికి అంతా తెలుసు కదా అని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది. దేవుని దగ్గరే ప్రార్థన చేద్దాము అని చెప్పి అయితే నేను అనుకోవడం జరిగింది. శాలేం రాజు గారి వాక్యం విన్నాము. లాక్డౌన్లోనే మాకు శాలేం రాజు గారు అంటే ఎవరో తెలిసింది. చిలకలూరిపేట శాలేం రాజు గారు, ఆయన వాక్యాలు అయితే నేను బాగా వింటున్నాము. ఆధ్యాత్మికంగా బాగా ఎదిగాము, ఆత్మీయంగా అయితే బాగా ఎదిగామని చెప్పి అనిపించింది మాకైతే. ఎందుకంటే ఆయన మాట్లాడినప్పుడు అదే అనిపించింది మాకు, నువ్వు కనిపెట్టు ప్రార్థన ఎందుకు చేయవు, కనిపెట్టు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు నీకు అని చెప్పి ఆయన అన్నప్పుడైతే నిజంగా కనిపెట్టు ప్రార్థన చేయాలి. ఎప్పుడు మనం అడుగుతానే ఉంటాము, కానీ దేవుడు చెప్పేదాకా మనం ఎందుకు వినము అని చెప్పి మాట మాట్లాడినప్పుడైతే నేను ఒకటే అనుకున్నాను, ఏంటి అంటే సరే మనం ప్రార్థన చేద్దాం, కనిపెట్టు ప్రార్థన చెప్పారు కదా అలా చేద్దాము అని చెప్పి అనుకున్నాను. అలా నేను అసలు నాకు ఓపికే లేదు ఆ టైంలో. అయినా కానీ 5 days ఫాస్టింగ్ ఉండి 5 days మోకాల మీద ప్రార్థన చేశాను. అసలు ఇంకా అలసిపోయాను, సొమ్మసిల్లిపోయాను అనేలాగా ప్రార్థన చేసి ఏడ్చుకుంటూ నా మాట ఇట్లా అంటున్నారు, తండ్రి ఇంకెవరికి చెప్పుకోలేను, నేను నాకు బాధ ఎక్కువైపోతుంది, నాకు ఇప్పటివరకు ఏది కావాలంటే అది ఇచ్చావు, ఇప్పుడు ఇది కూడా ఇస్తావు నువ్వు అని చెప్పి నేనైతే ప్రార్థన చేసుకోవడం అనేది అయితే జరిగింది. కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు నేను ఇంకా అలసిపోయి పడుకున్నప్పుడు నాకు గాఢ నిద్రలో కల వచ్చింది. ఏంటి అంటే నాకు ఒక బాబో నాకైతే అర్థం కాలేదు. నేనైతే బాబు అనుకున్నాను, కానీ అది పాపనే అర్థమైన తర్వాత మాకు, ఎందుకంటే మా పాప ఫేస్ కట్ చూస్తే మా హస్బెండ్ ఫేస్ కట్ వచ్చింది. సో తను అలా కనపడిందేమో నాకు అని చెప్పి నేను అయితే అనుకున్నాను. ఎలా కనపడిందంటే నాకు ఒక బాబు, నేను, మా హస్బెండ్ ముగ్గురం ఇలా కూర్చున్నట్లు కనిపించింది నాకు. దాన్ని పట్టుకొని నేనైతే ఇంకా చాలా సంతోషపడ్డాను. నువ్వైతే సమాధానం ఇచ్చావు. నేనైతే ఆ రోజు మోకాలు వేసి ప్రార్థనలో ఏమడిగానంటే, నీవు ఈరోజు నాకు చెప్పాలి, నాకు అసలు పిల్లలు పుడతారా లేదా నాకు చెప్పు దేవా, నాకు ఈ మాటలైతే తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు అనే మాటలైతే ఒక్కొక్కళ్ళు అయిన వాళ్ళే కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అన్నారు మాటలైతే. మాట అంటే అయితే ఈజీ, కానీ పడే వాళ్ళకి తెలుస్తుంది ఎంత బాధ ఉంటుంది అనేది. ఇప్పుడు నాలాగా ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి తెలుస్తుంది నేను చెప్పే బాధ, నేను పడే బాధ అనేది అయితే. సో నేను అలా బాధపడ్డాను, దేవుని దగ్గర మొరపెట్టాను. అప్పుడు నాకు దేవుడైతే ఒక 1 monthలో వెంటనే నాకు గర్భఫలాన్ని అయితే ఇవ్వడం జరిగింది. గర్భఫలము పొందుకున్నాను, చాలా సంతోషపడ్డాను. వెంటనే
మనం టెస్ట్ కిట్లో టెస్ట్ చేసుకుంటాం కదా, ఆ టెస్ట్ చేసుకోగానే వెంటనే ఉన్నదాన్ని ఉన్నట్టుగానే టపుక్కన మోకాళ్ళు వేసేసి, నిల్చున్నదాన్ని టపుక్కన పడిపోయా, మోకాళ్ళు వేసేసి ప్రే చేశా. దేవానికే స్తోత్రం, నాకు గర్భఫలం ఇచ్చావు, ఎన్ని రోజుల నుంచో బాధపడుతున్నా, నాకు గర్భఫలం ఇచ్చావు అని చెప్పి ప్రే చేసుకున్నాను. దానికి ముందు రోజే నాకు పరిశుద్ధాత్మ వచ్చి ఆత్మ అసురాలను అయిపోయి అసలు ఎక్కడున్నానో నాకే తెలియకుండా గంతులేస్తారు కదా, అలా గంతులేసాను నేను. అలా గంతులేసినప్పటికి కూడా చాలామంది అంటమైతే నేను విన్నాను, ప్రెగ్నెన్సీ రావాలి అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ముందు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎగరకూడదు అది అని చెప్పి అంటారు. సో నేను దేవునిలోనే పరవశురాలను అయిపోయాను కాబట్టి, దేవుని అంతే నేను సంతోషపడి గంతులు వేశాను కాబట్టి నాకు అయితే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికే వందనాలు, దేవునికే స్తోత్రములు. మనం ఇక్కడ టెస్ట్ చేసుకోవడమే కాదు కదా, స్కానింగ్ కోసం వెళ్తాం కదా, స్కానింగ్ కోసం అని చెప్పి నేను కూడా వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమని చెప్పిందంటే, స్కానింగ్లో చూసి ప్రెగ్నెన్సీ అయితే ఉంది కానీ దాంతోపాటు నీటి బుడగ అనేది అయితే ఉంది, నీటి బుడగ పోకపోతే ప్రెగ్నెన్సీ అనేది పక్కాగా పోతుంది, ప్రెగ్నెన్సీ అనేది స్టాండర్డ్గా ఉండదు అని చెప్పి ఒక మాట అన్నారు. ఇంకప్పుడు ఇంకా చాలా బాధ అనిపించింది. వెంటనే బాధ అనిపించినప్పుడు నాకు వెంటనే ఏం గుర్తొచ్చిందంటే, అవును నాకు నా అంతటా నేను మెడిసిన్స్ వల్ల కానీ నేను దేని వల్ల కానీ నేను పొందుకోలేదు గర్భఫలాన్ని, కేవలము దేవుడి ద్వారానే పొందుకున్నాను, ప్రార్థన వల్లనే పొందుకున్నాను అని చెప్పేసి ఈ వెంటనే ప్రేర్ చేసుకున్నాను. మళ్ళీ వచ్చి ప్రేర్ చేసుకున్న తర్వాత 2 వీక్స్కి మళ్ళీ స్కానింగ్కి వెళ్ళాం. స్కానింగ్కి వెళ్తే అక్కడ డాక్టర్ స్కానింగ్ తీసి చెప్పింది, అమ్మ నీకు అవేమి లేవు, నీటి పుడుగలు అనేవి ఏమి లేవు, ఇప్పుడైతే మంచిగానే ఉన్నావు, నువ్వు ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్పంటే నేను డౌట్ పడ్డా. నాకు చాలా డౌట్స్ ఎక్కువ ముందు, ఏదైనా చూడండి నమ్మను తొందరగా. అయితే నేను అది కూడా నమ్మలేదు. ఆమెను అడిగాను, అదేంటి మీ 2 వీక్స్ ముందైతే ఉందని చెప్పారు, ఇప్పుడు లేదంటున్నారు, ఎలా నమ్మాలి నేను అని చెప్పి అడిగాను. అడిగినప్పుడు తనైతే ఒకటే మాట అన్నది, ఇగో చూడు ఇక్కడైతే కనిపించట్లేదు అని చెప్పి అన్నది. అన్నప్పుడు నేనైతే ఒకటి ఫిక్స్ అయ్యా. ఇప్పుడు ఆమె డైరెక్ట్గా చెప్పేసింది అనమాట, ఏమని అంటే నువ్వు ప్రెగ్నెంట్ అని ఇంకెవరికైనా చెప్పుకో అని చెప్పింది. అంతకుముందు ఈ మాట చెప్పలేదు, నాకు పోతుంది, స్టాండర్డ్గా ఉండదు, ఈ మాటలే చెప్పింది. కానీ తర్వాత సెకండ్ టైం అయితే నాకు ఎవరికైనా చెప్పుకో అని చెప్పింది. అసలు చాలా సంతోషం అనిపించింది. దేవుడే ఆ నీటి బుడగలను కూడా తీసేశాడు. దాన్ని బట్టి దేవునికే వందనములు, దేవునికే స్తోత్రములు. నాకు ప్రెగ్నెన్సీ అంతా కూడా నాకు ఏ ఒక్క కాంప్లికేషన్స్ అనేది అయితే లేవు. వాంతింగ్స్ కానీ, కడుపులో తిప్పడం కానీ, స్మెల్ పడకపోవడం కానీ అలాంటివి ఏమీ రాలేదు నాకు. కేవలము నాకు 9th మంత్ నిండింది కూడా, అప్పటికి 9th మంత్ కంప్లీట్ అయిపోయింది. 9th మంత్ కంప్లీట్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది చేయించుకొని రావాలి, ఇంకొక 5 డేస్లోనే ఉంది కదా డెలివరీ, అప్పటికి పెయిన్స్ వచ్చినా రాకపోయినా ఆర్టీపీసీఆర్ అనేది అయితే చేయించుకొని రండి అని చెప్పన్నారు. సో నేను ఆర్టీపీసీఆర్ చేయించుకున్నప్పుడు అంతకంటే ముందే చేయించుకున్నాను. వాళ్ళు ఒక రోజు ముందు చేయించుకోమన్నారు. నేనేం చేశాను అంటే అంతకంటే ముందే తీపించుకున్నాను. ఎందుకు అట్లా తీపించుకోవాల్సి వచ్చింది అంటే మా ఫాదర్కి అప్పటికే కరోనా ఉందని తెలిసింది. మా ఫ్యామిలీ అందరికి కూడా వచ్చింది. ఆర్టీపీసీఆర్ చేయించుకున్నా. ఆర్టీపీసీఆర్ చేయించుకుంటే అందరికీ వచ్చిందని తెలిసింది. తెలిసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు. 9 నెలలు ఎంతగానో కాపాడిన దేవుడు, ఇప్పుడు ఎందుకు నాకు కరోనా రావాలి, ఇప్పుడే ఎందుకు రావాలి, అదే డెలివరీ తర్వాత వచ్చినా ఏం కాదు కదా. చాలా బాధ అనిపించింది. నాకు ఒక్కదానికి ఫ్యామిలీ అందరికీ వచ్చింది, మా హస్బెండ్కి ఒక్కరికే రాలేదు. అలా ఫ్యామిలీ అందరికీ వచ్చినా కానీ నాకైతే కరోనా వచ్చిందని ఒకవైపు బాధ అయితే, ఇంకోవైపు ఏం బాధ అంటే డెలివరీ ఎవరు చేస్తారు, డెలివరీ చేయకపోతే లోపల ఉన్న బిడ్డకి ప్రమాదం అవుతుంది కదా అని చెప్పి చాలా బాధ అనిపించేది. ఫుల్ ఏడ్చేదాన్ని నేను. అలా ప్రేయర్ చేసుకునేదాన్ని, అందరితో ప్రేయర్ చేయించాను. చింతపల్లి యాకూబర్నేతో కావచ్చు, రాజ్ ప్రకాష్ పోల్ గారితో కావచ్చు, శాలం రాజు గారికి కావచ్చు, ప్రతి ఒక్కరికి, ఏనోష్ కుమార్ గారికి చెప్పాను, కల్వరి టెంపుల్ వాళ్ళకి చెప్పాను, అందరికీ చెప్పాను నేను ప్రేయర్ చేయమని. ప్రతి ఒక్కరు కూడా నా కోసం ప్రేయర్ చేస్తున్నామని చెప్పారు వాళ్ళు. అలా ప్రేయర్ చేశారు నా కోసము. ప్రేయర్ చేసినప్పుడు నేనైతే అన్నయ్య వాళ్ళకి ఒకటే చెప్పాను, అన్నయ్య
నాకు ప్రేయర్ చేయండి, కరోనా ఆర్టీపీసీఆర్ చెక్ చేయించుకోకండి ముందు నాకు కరోనా రాకూడదని చెప్పి ప్రేయర్ చేయండి, నువ్వు దేవుని చిత్తం ఎలా ఉందో తెలియదు, దేవుని సాక్షి బిడ్డగా వాడబడాలి అని చెప్పి అయితే నేను అన్నాను. అన్నప్పుడు అన్న వాళ్ళు ప్రేయర్ చేశారు, సంఘం అంతా కూడా నాతో ఎంతగానో ప్రేయర్ చేశారు నా గురించి. అయితే అలా ప్రేయర్ చేయడం వల్లనే నేను ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను. నిజంగా ఎందుకో ఈ మాట అన్నాను అంటే, డాక్టర్ అన్నదంట మా హస్బెండ్తో, నేను ఇప్పుడు కరోనాలో ఉన్న ఆమె అసలు చెయ్యదు, కరోనా ఉన్న పేషెంట్కి ఆమె అసలు చెయ్యదు అనమాట. అయినా నేను ఇప్పుడు చెయ్యాలి అంటే నేను వేరే హాస్పిటల్లో ఉన్నాను, నా ఒక దగ్గర హాస్పిటల్లో ఉన్నాను కదా, హాస్పిటల్లో ఉన్న డాక్టరు ఏం చేశారు అంటే, నేను ప్రెగ్నెన్సీ అప్పుడు చెక్ చేయించుకున్న డాక్టర్కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆమెన్నది మా హస్బెండ్కి లేదని చెప్పాం కదా, అందుకని చెప్పి మా హస్బెండ్ని రమ్మని చెప్పింది హాస్పిటల్కి. మా హస్బెండ్ హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే ఆమెన్నది, మీకు అయితే నేను కరోనా వచ్చింది కాబట్టి మీ వైఫ్కి నేను చేయాలంటే పీపీ కిట్ వేసుకొని ఎలాగోలా నేను చేయాలి అంటే ట్రై చేస్తాను, నేనైతే అసలు చెయ్యను, కరోనా పేషెంట్స్కి అయితే చెయ్యను అసలు నేను, అయినా సరే నేను చేద్దాము అంటే ఈ రోజు కానీ రేపు కానీ చేస్తాను అంతే. ఎందుకు అంటే తర్వాత పెయిన్స్ వచ్చాయి రావాలి అని ఇబ్బంది పెడితే మాత్రం అప్పుడు నేనైతే ఏం చేయలేను అని చెప్పి ఒకటే మాట అన్నదంటమ్మా. ఎందుకు అంటే అప్పుడు ఇప్పుడు కరోనాలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో మాకైతే తెలీదు, ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయో మాకు తెలీదు, తల్లికి కానీ బిడ్డకి కానీ ప్రమాదం జరగవచ్చు అని చెప్పి అన్నదంట. మాకైతే సంబంధం లేదు అని చెప్పి అన్నదంట డాక్టర్. అయితే మా అమ్మ నాతో పాటు ఉన్నది, అమ్మ నాన్న అన్నయ్య నాతో పాటే ఉన్నారు వేరే హాస్పిటల్లో. అలా ఉన్నప్పుడు మా హస్బెండ్ ఆ అమ్మకి ఫోన్ చేసి చెప్పారనమాట, ఇలా ఇలా జరిగింది, ఇలా అంటున్నారు డాక్టర్, ఇప్పుడు ఏం చేయాలి, ఆ డాక్టర్తో మాట్లాడండి, ఇలా సంబంధం లేదు అంటున్నారు అని చెప్పి చెప్పారు. నేను మా అమ్మ ఉన్న రూమ్లోకి వెళ్ళాను. డాక్టర్తో మాట్లాడుతుంటే మామూలుగా నేను కూడా వెళ్తే లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఒక మాట వినపడింది. అప్పటిదాకా నాకు ఎవరు చెప్పలేదు అనమాట, ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు కదా తొందరపడి. అలానే వాళ్ళు కూడా భయపడి నాకు చెప్పలేదంట. ఏమని అంటే ఇలా సంబంధం లేదు అనేసి చెప్పలేదు. అయితే నేను లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఒక మాట వినపడింది. ఏంటి అంటే, మా అమ్మ ఏడ్చుకుంటూ చెప్తుంది డాక్టర్కి, నాకు సంబంధం లేదు అంటున్నారంట డాక్టరు అని చెప్పి ఏడుస్తుంది బాగా. ఏడ్చేటప్పుడు డాక్టర్ ఏం చేశారంటే, నేను లోపలికి వచ్చి చూసి ఆయన నన్ను బయట కూర్చోమన్నారు. బయట కూర్చున్నాను. బయట కూర్చొని ఆలోచించాను, ఒక సెకండ్ ఆలోచించాను, సంబంధం లేదు అంటే నేను బ్రతికినా చనిపోయినా సంబంధం లేదు అని చెప్పి చెప్పిందంటామా. ఆ మాట నాకు వినపడింది. వినపడినప్పుడు నాకు ఒక్కటే మనసులో నుంచి ఆలోచన ఏమొస్తుందంటే, ధైర్యం ఎందుకు వచ్చిందో తెలీదు. ఏంటి అంటే, ఇందాక చెప్పాను కదా మీకు ఆది కాండంలో నేను నిన్ను సృష్టించాను అని చెప్పి ఉంటుంది కదా, దేవుడు నన్ను చేసినప్పుడు ఆమెకి ఎందుకు సంబంధం ఉంటుంది, దేవుడికి నాకు తెలుసు, నా గురించి దేవుడికే తెలుసు, ఇంకెవరికి తెలీదు, ఆమె కూడా మనిషే కదా, డాక్టర్ అయినంత మాత్రంన దేవుడితో సమానం కాదు కదా, సో దేవుడే చూసుకుంటాడు అన్న నమ్మకం అయితే నాకుంది, దేవుడికే సంబంధం నా గురించి అయితే అని చెప్పి ధైర్యంగా అయితే ఉన్నాను నేను. మా అమ్మ హస్బెండ్ ఏడుస్తున్నారు, అయినా కానీ నాకు ఎక్కడి నుంచో తెలియని ధైర్యము. చెప్పాను కదా, పరిశుద్ధాత్మ ఉంటే ఆ ధైర్యమే వేరు. నిజంగా దేవుడు కావాల్సినప్పుడు ధైర్యాన్ని ఇస్తాడు, అలానే నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. నిజంగా ఎందుకు వచ్చిందో తెలీదు, నేను అసలే ఏ విషయానికైనా భయపడతాను, తొందరగా భయపడతాను. అలాంటిది నాకు ఏమైనా జరుగుతుందని ఏ భయం కూడా లేకుండా దేవుడే చూసుకుంటాడనే ధైర్యంతో అప్పటికప్పుడు ఏం కాదు ఇప్పుడే చేసేయండి ఆపరేషన్ అని చెప్పి అన్నీ రెడీ చేశారు. ఆపరేషన్ చేయడానికి కూడా అన్నీ రెడీ చేశారు. సో ఆపరేషన్ టైంకి డాక్టర్ వచ్చారు, పీపీ కిట్ వేసుకొని. డాక్టర్ వచ్చినప్పుడు డాక్టర్ అయితే ఆపరేషన్ చేసుకుంటూ అని చెప్పి మాట్లాడుతున్నాను. నాకైతే అంతా స్పృహ ఉంది, మాట్లాడుతున్నది అంతా నాకైతే వినపడుతుంది, నాతో మాట్లాడుతున్నారు డాక్టర్స్ కూడా, అన్ని చెప్తున్నారు వాళ్ళు కూడా. నాకైతే ఒక మాట ఏమో వినపడిందంటే, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుతున్నారు, డాక్టర్ అయితే ఒకటే మాట అన్నది. ఏమని అంటే, నాకైతే అసలు ఎందుకు వచ్చానో తెలీదు, ఏదో మొండికేసే వచ్చాను నేను, అసలైతే రాను, అసలైతే చెయ్యను అని చెప్పేసి ఆమె అన్నది. నిజంగా చెప్తున్నా, నాకే ఆమె ఫస్ట్ కరోనా పేషెంట్కి ట్రీట్మెంట్ చేయటము,
అలా ఆమె అయితే చేసుకుంటే ఆపరేషన్ అయిన తర్వాత ఒకటే మాట అన్నది ఆమె అయితే, పాప పుట్టింది అని చెప్పి అన్నది. నేనెందుకు ఆమెనే చెప్పాలి, నాకు పిల్లలు పుట్టింది అనేది ఆమెనే చెప్పాలి అని నేను ఎందుకు అనుకున్నాను అంటే, ఆమెనే అన్నది 1 year వరకు నీకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి. సో దాన్ని బట్టి 1 year లోపే ఆమె నాకు చెప్పింది నీకు పాప పుట్టింది అని చెప్పేసి. దానికోసం అని చెప్పి నేనైతే దేవుడిని అడిగాను. దేవుడిని అడిగిన తర్వాత ఖచ్చితంగా దేవుడు నెరవేర్చాడు నా జీవితంలో. దాన్ని బట్టి దేవునికే వందనం, దేవునికే స్తోత్రములు. ఇదంతా జరిగిన తర్వాత ఆమె ఆపరేషన్ జరుగుతుంటే కుట్లు వేస్తారు కదా, పాపను తీసిన తర్వాత కుట్లు వేసేటప్పుడు ఏమేమి చెప్పింది అంటే, ఇలా నీకు కరోనా కాబట్టి, నాకైతే కొత్త కరోనా పేషెంట్స్ అసలు నాకు తెలీదు, కొత్త కాబట్టి నొప్పులు ఎక్కువ వస్తాయి. మామూలుగానే అందరికీ నొప్పులు ఎక్కువ వస్తాయి, కరోనా కాబట్టి ఇంకొంచెం నొప్పులు ఎక్కువ వస్తాయి. ఏడ్చి అరవద్దు, గట్టిగా అలా అరిస్తే మేము అరిచి చెప్పాల్సి వస్తుంది, అలా తెచ్చుకోవద్దు, అందుకని మంచి చెప్తున్నాను అని చెప్పనేసరికి నాకు ఇంకా భయం వేసింది. వామ్మో కుట్ల పెయిన్ ఇంకా బాగా వస్తుందేమో, నేను అసలు తట్టుకోలేనేమో, ఎలా అసలు ఏం చేయాలి, నాకు ఇలా పెయిన్స్ వస్తే ఆమెమో ఎక్కువ మెడిసిన్స్ ఇవ్వకూడదు, నీకు కరోనా కాబట్టి పెయిన్ కిల్లర్స్ లాంటివి ఎక్కువ ఇవ్వకూడదు, ఎందుకంటే ఏమైనా రియాక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో, వద్దు మేము ఎక్కువైతే ఏమి ఇవ్వము అని చెప్పేసి ఒక మాట అనేసేసరికి నాకు ఇంకా ఫుల్ భయం వేసింది. డాక్టర్ అలా చెప్పేసరికి అలా అని చెప్పేసి అనుకుంటే నాకున్న ఒక ఆయుధము ప్రేయరే. ఆ ప్రేయర్లోనే నేను ప్రేయర్ చేసుకున్నాను. నాకైతే ఇప్పటి వరకు నువ్వన్నీ చేసావు, ఇది కూడా చేయవా, నాకు పెయిన్స్ రాకుండా చూడు, నాకు ఒక్క పెయిన్ కూడా రాకూడదు, కుట్ల నొప్పి అస్సలు రాకూడదు అని చెప్పి ప్రేయర్ చేసుకున్నాను. అలానే నేను ప్రేయర్ చేయడమే కాదు, డెలివరీ అంత బాగా జరిగింది. ఒక 5 minutesలో డెలివరీ చేయడం అయిపోయింది. నాకైతే నేనైతే షాక్ అయిపోయాను. వాళ్ళు చెప్పడం 1/2 hour 1 hour పడుతుంది అని చెప్పన్నారు. 5 minutesలోనే ఆపరేషన్ అనేది జరిగింది. పాపనైతే నాకు చూపించలేదు, నేను కూడా చూడాలి అని చెప్పి అడగలేదు. ఎందుకు అంటే బాధేసింది, నాకే కరోనా ఉంది కదా, మళ్ళీ గాల్లో నుంచి వెళ్తుంది అంటున్నారు. అప్పుడు మళ్ళీ చూస్తే పాపకి, చిన్న పాపకి మళ్ళీ కరోనా అంటితే తట్టుకోలేము అని చెప్పేసి నేను అలా అడగలేదు. కానీ ఏడుపు అయితే ఫస్ట్ విన్నాను, కాళ్ళు చూశాను, వెనక భాగం నుంచి అయితే చూశాను. చూసి చాలా అయితే బాధ అనిపించింది నాకు, పట్టుకోలేకపోతున్నాను అని చెప్పి. ఎవరికైతే ఈ బాధ రాకూడదు, చూడలేదు పాపం చూడలేదు అని చెప్పి బాధ రాకూడదు. అలా నాకు అలా జరిగినప్పటికీ కూడా మా హస్బెండ్ చూస్తారులే, వాళ్ళు చూస్తారులే అని చెప్పి నమ్మకము, ధైర్యం అయితే ఉంది కొంచెం. అలా చెప్పాను కదా, నన్ను ఒక రూమ్లో ఉంచారు, మా హస్బెండ్ పాపని తీసుకొని వెళ్ళారు. నన్ను ఒక రూమ్లో ఉంచినప్పుడు నాకు పెయిన్స్ వస్తాయేమో అని చెప్పి ఆ భయంతో ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. కానీ దేవుని కృపని బట్టి నాకైతే ఇప్పటి వరకు కుట్ల పెయిన్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. అలా దేవుడు నాకు కుట్ల పెయిన్స్ అనేది రాకుండా చేశాడు. దాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవునికే వందనాలు, దేవునికే స్తోత్రములు. ఇంకొకటి ఏంటి అంటే, నేను పాపకి 20 రోజుల వరకు దూరంగానే ఉన్నాను. 3 days మా హస్బెండ్ ఉన్నారు పాపతో పాటు. 3 days తర్వాత మా హస్బెండ్ పాప ఇద్దరికి చెక్ చేయించాలి అని చెప్పి హాస్పిటల్లో చెప్తే ఇద్దరు చెక్ చేయించుకున్నారు. చెక్ చేయించుకుంటే పాపకైతే బై గాడ్ గ్రేస్ నెగిటివ్ వచ్చింది, కానీ మా హస్బెండ్కి అయితే పాజిటివ్ వచ్చింది. సో మా హస్బెండ్కి పాజిటివ్ రావటంతోనే మాకు దగ్గరికి వచ్చేసి అలా మా హస్బెండ్కి పాజిటివ్ వచ్చిందని చెప్పేసి మా అక్క వాళ్ళని అడిగాము. మా అక్కని అడిగితే మా అక్క వాళ్ళు పాపని తీసుకొని వెళ్ళారు. అలా తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా చాలామంది అన్నారంట, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కరోనా వచ్చింది, ఆ పాపకి రాదని గ్యారంటీ ఏముంది, మీరు తెచ్చుకుంటున్నారు, మీకు రిస్క్ అవుతుంది కదా కరోనా వస్తే అని చెప్పంటే, ఆ అక్క అయితే ఒకటే మాట అన్నదంట, నేను దేవుని నామని బట్టే తీసుకొచ్చుకుంటున్నాను అని చెప్పన్నది. దాన్ని బట్టి దేవునికే వందనాలు, దేవునికే స్తోత్రములు. అక్కతో కూడా నేను వెంటనే ఫోన్ చేసి నేను అక్కకి అదే చెప్పాను. అక్క కష్టంలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు అక్క మమ్మల్ని, బాధగా ఉందక్క, చాలా బాధగా ఉందక్క అంటే అక్క ఒకటే మాట అన్నది, అదే మీరు మంచిగా ఉంటే మీ ఇంటికే తీసుకెళ్ళేవాళ్ళు కానీ మా ఇంటికి తీసుకురారు కదవే, నా దగ్గర ఉంచుకోవడానికి ఛాన్స్ ఇప్పుడు వచ్చింది అని చెప్పి మంచి ధైర్యం చెప్పింది. మా బావ కూడా అదే అన్నాడు, ఇప్పుడు కాబట్టి చూసుకోలేస్తాము,
తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడే కదా చూసుకోవాల్సింది, మామూలుగా ఉంటే అవసరం లేదు కదా అని చెప్పి అన్నారు. అసలు నాకైతే ఆ మాటకి చాలా ధైర్యం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. అప్పటి నుంచి అయితే పాప మీద ఎక్కువ బెంగ కూడా అనిపించలేదు. ఎందుకంటే నేను బీటెక్లో 3 years వరకు మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. నేను ఒక 1 year మా వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నాను. 3 years అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఇంత ఏజ్లో ఉన్న నన్నే అక్క చిన్నపిల్లలా చూసుకునేది. ఎలా చూసుకుంది ఇంకా అంతకంటే బాగా చూసుకుంటుంది అని చెప్పి నాకు చాలా 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 ధైర్యంగా అనిపించింది అప్పుడైతే. దాన్ని బట్టి దేవునికి వందనం, దేవునికి స్తోత్రములు. అప్పుడు నేను పాపకి దూరంగా ఉన్నాను కదా, అప్పటి నుంచి ఒక ప్రేయర్ అనమాట. మా చింతపల్లి సంఘంలో అయితే చాలా 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 మంది నా కోసం అయితే చాలామంది చేశారు. నిజంగా రోజు 11ంటికి అలా కాల్ ఉండేది, ప్రేయర్ లాగా. ఎక్కడ ఉన్న వాళ్ళైనా ఆ ప్రేయర్లో కాన్ఫరెన్స్ కాల్లో కలిసి వెంటనే నా గురించి అయితే ప్రేయర్ చేసేవాళ్ళు. తల్లి బిడ్డని కలుపు తండ్రి అని చెప్పి రోజు ప్రేయర్ చేసేవాళ్ళు. ఆ ప్రేయర్స్ వల్లనే ఇప్పుడు మా పాప నా దగ్గర ఉంది, సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు సంతోషంగా ఉన్నాము అంటే దాని వెనక ఎంతో బాధ జరిగింది, ఎంతో పోరాటం, ఎంతో శ్రమ, ఎంతోమంది సహాయం, ఎంతోమంది ప్రేయర్స్ అలా ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నాం మేము. ఇలా నా కుటుంబాన్ని, నన్ను ఈ రీతిగా ఉంచు దేవుణ్ణి బట్టి దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రములు. ఇంకా మీరు మా గురించి ప్రార్థన చేయండి, మా కుటుంబం గురించి ఇంకా మీరు ప్రార్థన చేయండి. నేనైతే ఒకటే చెప్తాను, నా జీవితంలో జరిగిందైతే నేను చెప్తాను. ప్రేయర్ ద్వారానే నాకు ప్రతిదీ జరిగింది. మీరు కూడా ప్రేయర్ చేసుకోండి, మీకు కావలసిన దాన్ని దేవుని దగ్గర అడిగి పొందుకోండి. ఇది నా జీవిత సాక్ష్యము.